క్రియేటివ్ బ్యారియర్స్ ఏమి ఉండవంటారు? ఎందుకంటే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నేను ఏఐని తీసుకొని అంటే మీ కోటే చెప్తాను, శివ లాంటి సినిమా మీరు ఎప్పుడు తీస్తారంటే మీరు చెప్పే కూడా ఆల్రెడీ తీసే సంగతి ఇంకోసారి ఎందుకు చేయమంటారు. నేను ఒకవేళ వెళ్ళి శివాలో ఉన్న లేటి సిమిలర్ సీన్ని ఏదైనా నేను రిక్రియేట్ చేయాలో, లేకపోతే నా సినిమాలో ఒక సీన్ లాగా దాన్ని రాసుకొని ఏకి వెళ్ళి దాని ప్రాంప్ట్లో ఇచ్చినప్పుడు అది ఆల్రెడీ రెఫరెన్స్గా ఉన్న శివ లాంటి సినిమానో లేకపోతే ఒక XYZ అని ఒక సినిమా రెఫరెన్స్ తీసుకొచ్చి దాన్ని నాకు ఇక్కడ రిజల్ట్ కింద ఇస్తుంది. సో హవెవర్ నేను మళ్ళీ వెళ్ళి ఆల్రెడీ రెఫరెన్స్ ఉన్న దాన్ని మళ్ళీ ఇక్కడ నేను రీక్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి బ్యారియర్స్, అలాంటి క్రియేటివ్ ఛాలెంజెస్ ఉండవు. అక్కడ పాయింట్ ఏంటంటే యూజువల్గా ఇండస్ట్రీ ఎలా రన్ అవుతుందంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఏదో గాడ్ ఫాదర్ ఇంప్రెస్ అయ్యాను, లేకపోతే ఏదో అర్ధసత్య, లేకపోతే ఎక్స్, లేకపోతే వై, ఈ సినిమాలన్నీ చూసి ఆ డేటాతో నేను చదివిన నావెల్స్ ఇలాంటి అన్నీ కలిపి దాంట్లోంచి నా సినిమా ఒకటి శివ అనేది తీస్తానికి వచ్చాను. సో దిస్ ఈజ్ ద డేటా. ఆ డేటాలోంచి నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఇవన్నీ చూసి అది నాకన్నా 10,000 రెట్లు చూసి ఉంటుంది. 10,000 నవల్స్, 1,00,000 అన్నీ చదివింది. అప్పుడు నేను ఒక రైటర్ని పిలిచి ఇలా అనుకుంటున్నా అని చెప్తా. ఆ రైటర్ ఓకే సార్ అని ఆడ ఒక 2 నెలలు వచ్చి నేను ఇది డెవలప్ చేశాను అంటే, లేదు ఇది కాదు నేను అనుకుంది, సెకండ్ పార్ట్ ఇలా ఉండాలి, అది ఇది చెప్తా. మళ్ళీ ఆడు ఇంకో నెల అయ్యాక మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఏదో చేసి ఈ ప్రాసెస్ జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఇది నేను ఇలా ఉండాలి అంటే 10 సెకండ్లు వస్తుంది. 10 సెకండ్లు. ఓకే, అది డబ్బులు అడగదు. మీరు రాత్రి అడగండి, అర్ధరాత్రి అడగండి, ఎప్పుడు అడిగినా దానికి ప్రాబ్లమే లేదు. లేదు ఇది సెకండ్ హాఫ్ ఇది అంటే మళ్ళీ 10 సెకండ్లో అది వస్తుంది. సో ఇది కరెక్ట్ చేసుకుంటా మీకోసం పెడుతున్నప్పుడు అది మీకు నచ్చాలి ఫైనల్గా. అది మంచిదా కాదా అనేది ఆడియన్స్ చెప్తారు. అది మనుషుల్లో కూడా అదే కదా ఫైనల్గా. ఎవరైతే అడుగుతున్నాడో డైరెక్టర్ అనేవాడు, రైటరు సంవత్సరం తీసుకునేది ఇది ఎగ్జాక్ట్లీ 10 సెకండ్లు తీసుకుంటుంది. సో ఆ 10 సెకండ్లు తీసుకున్నాక మీకు బాగుందంటే మీరు ఎవరికైనా చూపిస్తే మీకు నచ్చాలి, మీరు ఫైనల్ డెసిషన్ మీరు తీసుకుంటున్నారు. అది పాయింట్ అక్కడ. సో దాని తర్వాత నేను ఒక సీన్ రాసి అది ఎలా తీయాలంటే లైటింగ్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ ప్యాటర్న్స్ ఇస్తుంది. ఇది ఎంతవరకు హిస్టరీలో ఎవరు ఏ రైటర్ చేయలేడు. సో ఇప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ సంథింగ్ కంప్లీట్లీ. ఇంకోటి రివర్స్లో నేను ఒక స్టోరీ లైన్ రాసి ఇలాంటి సినిమాలు ఎప్పుడన్నా వచ్చినాయి అని అడిగితే 47 సినిమాలు ఇచ్చారు. 5 ఆ ప్లాట్లో ఉన్నాయి. అట్లే ఆ 47 సినిమాల్లో 45 సినిమాలు పేరేం లేదు. నేను ఇప్పుడు నేనేమో నేను ఒరిజినల్ అని ఫీల్ అయిపోతున్నాను. నేను అది చెప్తున్నాను. సో ఆ లెక్క ప్రకారం అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా చేసాము ఇది గ్రేట్ అనుకుంటే అంత సీన్ లేదు, నువ్వు ఇంకా లేదు అంతే. మీరు ఇప్పుడు దీంట్లో అంటే నేను అన్నట్టు ఇప్పుడు టెక్స్ట్ కాకుండా ఇప్పుడు మ్యూజిక్ దాంతోనే క్రియేట్ చేస్తుంది, ఏ ఇమేజెస్ వచ్చేస్తున్నాయి, ఈ వీడియోస్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ వచ్చేస్తున్నప్పుడు దీన్ని నేర్చుకోవాలనే స్పీడు జనాలకు ఎంత ఉందో దానికన్నా స్పీడ్ అది వెళ్తుంది అనుకోండి. దాన్ని ఎప్పుడు మనము క్యాచ్ చేస్తామని క్యాచ్ చేయలేము. అది క్యాచ్ చేయలేము. ఎందుకంటే మనకున్న లిమిటేషను మన బ్రెయిన్ పవర్ సరిపోదు. ఎందుకు సరిపోదు? మనం ఎంత గుర్తుపెట్టుకోగలుగుతాం? ఇప్పుడు మీరు మహా అయితే కష్టపడి ఇంజనీరింగ్ చేశారు, ఎవరో మెడిసిన్ చేశారు, ఇంకోటి ఎవడో లా చదివాడు, ఇంకోటి ఎవడో ఏదో చదివాడు, ఇది అన్నీ చదివేస్తుంది. ఉన్న కోర్సులు అన్నీ దానికి వచ్చేసి ఆ ఫీల్డ్లో ఎవరెవరైతే బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు దానికి. అలాంటప్పుడు ఎలా క్యాచ్ చేస్తారు మీరు? ఎలా పాసిబుల్ అది? మెడిసిన్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. అంతా మెడిసిన్ ఎంత చదువుకున్నా ఏం చేసినా అగైన్ మళ్ళీ ఆపరేషన్స్ చేయాల్సింది మనిషే. దాన్ని ఎంత స్మూత్గా చేయగలుగుతారు, అది ఎమోషనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కంట్రోల్ ఇవన్నీ తీసుకొని. అంటే రోబోటిక్స్ వచ్చేప్పుడే రోబోటిక్స్ కొన్ని సర్జరీస్ చేస్తున్నాయి. మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా, సార్ బాగున్నారా, కొంచెం నొప్పి నేను చేస్తాను అని చెప్పి సబ్జెక్ట్ గురించి తక్కువ తెలిసిన డాక్టర్ బెటరా, అలాంటి మాటలు మాట్లాడకుండా పని చేసే చాలా ఎక్కువ తెలిసిన డాక్టర్ బెటరా? మీకు ఎక్కువ తెలిసిన అది అయిపోయింది అంతే. అక్కడ ఎమోషన్ అనేది మనకు అలవాటు అయిపోయింది అంతే. కానీ చేయాల్సిన పర్సన్ అయితే అంటే మనిషే కదా. ఆపరేషన్ చేయరు. రోబోటిక్ సర్జరీ కంప్లీట్లీ రీప్లేస్ అయ్యింది. ఈవెన్ టుడే హైదరాబాద్లో కూడా they're using robotics. Most of the operations are done under the supervision of AI. మీరు ఏం దాటి చెప్పలేరు. ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తుంది అది. మీరు కొద్దిగా నేను డాక్టర్ అని నాకు తెలుసు అని చెప్తే ఇట్ వోంట్ వర్క్ లేదు. విద్యా వ్యవస్థ అన్నది ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడానికి విద్యా సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ గవర్నమెంట్ డిసైడ్ చేసిందో లేకపోతే వాళ్ళ సొంత కరికులర్ యూజ్ చేసుకొని వాళ్ళ పిల్లలకి ఇదే నేర్పిస్తున్నారు. అప్పుడు మళ్ళీ వాటిని ఏం చేయాలంటారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని ఏం చేయాలంటారు? సరే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అదే ఎడ్యుకేషన్ సిస్టమే మొత్తం తీసి పాడేయాలన్నప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఏంటి? ఇన్స్టిట్యూట్స్ బిల్డింగ్స్.
ఆ బిల్డింగ్స్ బెటర్ యూజ్ చేయాలి, కళ్యాణ మండపాలు లేకపోతే గోడౌన్స్ వాటికి ఏమన్నా సంబంధించిన వాటికి చేయాలి. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి టీచరు లెక్చరరు చెప్పేది అనేది కంప్లీట్లీ అవుట్డేటెడ్ సిస్టమ్. ఎడ్యుకేషన్ అంటారా లేకపోతే ఫ్యూచర్ బతకడానికి నేర్పించడం అంటారు పక్కన పెడితే, ఇప్పుడు స్కూల్లో టీచర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కలిపి ఒక మనిషి ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవడానికో డిసైడ్ చేయడానికో ఒక సెటప్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం కాలేజెస్సే లేకపోతే, టీచర్స్ అనే వాళ్ళు లేకపోతే, సరే ఏ చెప్పే భాష మనకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అర్థం చేసేలాంటి టీచర్స్ ఉన్నారని మనం అదే ఫేవరెట్ టీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కదా ఆ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు రిపీట్ అవుతుంది ఏంటంటే ఇక్కడ పాయింట్, టీచర్ అనే లేబుల్ ఉన్నంత మాత్రాన అతనికి తెలుసు అని అనుకుంటాం ఫస్ట్ మిస్టేక్ అది. నేను చెప్పేది ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ థింగ్స్ ఎవరికైనా అర్థం అవటం, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది ఏలో ఒక 10 ఏళ్ల పిల్లోడికి అర్థమయ్యేలా చెప్పండి అంటే అది చెప్తుంది. అది ఏ టీచర్ చెప్పగలుగుతారు, ఏ లెక్చరర్ చెప్పగలుగుతారు, ఏ ప్రొఫెసర్ చెప్పగలుగుతారు అది. సో టీచింగ్ ప్రాసెస్ ఒక మనిషి చెప్పాడా, టెక్స్ట్లో వచ్చిందా, వాయిస్లో వచ్చిందా, లేకపోతే దానికి సంబంధించి మీ దేశం కాకుండా ఎక్కడో జకస్కలవేకలో ఒకడు చెప్తున్నాడా, ఈ అన్ని సదుపాయాలు వచ్చేసినప్పుడు ఒక పర్టికులర్ స్కూల్లో టీచర్, ఒక పర్టికులర్ కాలేజ్లో టీచర్ అనేది మీనింగ్లెస్ థింగ్. అది మీ టీచర్ని మీరు ఎత్తుకోండి, మీకు రికమెండేషన్ చేస్తాం, ఈ ఫలానాడు వీళ్ళు చూసుకోండి, మీ ఏదో అది ఆల్ థింగ్స్ మొత్తం వరల్డ్ అంతా మీ యాక్సెస్లో వస్తుంది మీ చేతుల్లోకి. అప్పుడు ఒక పర్టికులర్ టీచరు, పర్టికులర్ కాలేజ్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పటికే ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి, లేకపోతే మనం చూసాం ఈ మధ్యకాలంలో కూడా దాదాపుగా థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ ఆల్రెడీ పోతున్నాయి. సో వీళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి. ఏమో అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ లేదండి, ఇది అయిపోయింది. నేను ఇప్పుడు ఉన్న మనందరూ అప్గ్రేడ్ అయ్యేది ఏమి లేదు. మన ట్రాన్సియెంట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఏదో మన జాబ్ పోకుండా, లేకపోతే మన బాసులకి ఎంత లేటుగా తెలిస్తే మన జాబ్ అంత టైం ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ ఆర్ కమింగ్, ద యంగర్ జనరేషన్ హూ విల్ ఎంటర్. ఆ లైఫ్లో బతకడానికి వాళ్ళ కోర్సు ఫినిష్ చేసి వస్తారు చూడండి, నేను వాళ్ళ గురించి చెప్తున్నా. మందే అయిపోయింది. వీఆర్ ద లాస్ట్ ఆఫ్ ది థింగ్స్.